హలో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ నెల్లూరు స్పెషల్ మామిడికాయ చేపల పులుసు చూసారంటే నోరు ఊరిపోవడం గ్యారంటీ. ఈరోజు మనం అథెంటిక్ నెల్లూరు ఫిష్ కర్రీ ఎలా తయారు చేయబోతున్నామో చూడబోతున్నాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ బెహ్రా క్రియేషన్స్. ఈ పులుసు ప్రత్యేకత ఏంటంటే మామిడికాయ పులుసు, చేప ముక్కలు రెండు కలిసిపోయి ఒక ప్రత్యేకమైన టేస్ట్ అనేది వస్తుంది. మామిడికాయ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలా దినుసులు అనేవి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పానీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేద్దాం. బాగా ఫ్రై అయ్యే వరకు వేయిద్దాం. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అయింది కాబట్టి మిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యింది. కావాల్సినంత పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. మసాలా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి చింతపండు పులుసు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 5 minutes బాగా మిక్స్ చేసి ఉడకనిద్దాం. టేస్ట్ అరోమా బాగుండాలంటే ఈ కస్తూరి మేతి వాడాలి. ఇది వాడితే కనుక టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కావాల్సినంత కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనిద్దాం. వెజ్ ఐటమ్స్లోకి కారం, స్పైసీ ఉంటేనే టేస్ట్ మొత్తం నెక్స్ట్ లెవెల్. తగినంత వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనిద్దాం. టెక్స్చర్ ఇలా దగ్గరగా వస్తుంది అనుకున్నప్పుడు మనం రెడీ చేసుకున్న, క్లీన్ చేసుకున్న చేపల ముక్కలు అయితే 1 by 1 వేసుకుందాం. వేసి బాగా మసాలా పట్టేలాగా కలుపుకొని దగ్గరకు వచ్చేలాగా ఒక ఫ్యూ మినిట్స్ అనేది ఉడకనిద్దాం. కాబట్టి మామిడి ముక్కలను కూడా 1 by 1 అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అయితే ఉడకనిద్దాం. ఉల్లిగడ్డను అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఉడకనిచ్చేస్తే మన చేపల పులుసు నెల్లూరు స్టైల్లో, నా స్టైల్లో కూడా రెడీ అయిపోయింది. గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు మామిడికాయతో అయితే రెడీ అయిపోతుంది. ఇది కనుక ఈ మామిడి ముక్క, చేపల ముక్కను కలిపి అన్నంలో వేడివేడిగా తింటుంటే ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్ని వీడియోస్ కోసము నా ఛానల్ అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.